సరైన సమయంలో సరైన విధంగా మనం స్పందించి సమయస్ఫూర్తిని గనక చూపించగలిగితే కొన్ని వందల ప్రాణాలు నిరూపించవచ్చని ఒక రైల్వే గేట్ కీపర్ చేసి చూపించారు. ఒక సమయస్ఫూర్తి తన యొక్క నిబద్ధతని, తన యొక్క బాధ్యతని, అలాగే మానవత్వాన్ని కూడా చూపించిన విధానం అది. ఎక్కడంటే తంజావూరు జిల్లా జనవరి 3 రాత్రి 7:45 రామేశ్వరం తాంబరం ఎక్స్ప్రెస్ రైలు వెళ్లాల్సి ఉండడంతో పిన్నవాసల్ చిద్దక్కాడు రైల్వే గేట్ కీపర్ అరుళ్ జ్ఞాన్ డెల్ఫిన్ గేటు మూసివేశారు. అదే సమయంలో అనారోగ్యంతో అక్కడ బైక్ మీద ఒక మహిళని తీసుకొని వచ్చారు. వాళ్ళందరూ కలిసి ఆవిడ్ని గేట్ కీపర్ని బ్రతిమలాడి, అమ్మ మీరు గేట్ తీస్తే మేము అవతలకి వెళ్తామంటే, అలా తీయడం కుదరదండి, ఇప్పటికే రైలు ఆయంగుడు దాటిపోయింది, ఇప్పుడు గనక తీస్తే రైల్లో కొన్ని వందల ప్రాణాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఒక గేట్ కీపర్గా నన్నే నమ్ముకొని ఉంటారు, నేను ఈ సమయంలో గనక గేట్ తీస్తే వాళ్ళ ప్రాణాలకి, లేదనుకుంటే ఇప్పుడు నేను గేట్ తీస్తే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మళ్ళీ వెళ్ళిపోతారు అటు ఇటు, అది క్లమ్జీ అవుద్ది, ఆ రైల్వే ట్రాక్ మీద చాలా మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని చెప్తే, అమ్మ ఒక ప్రాణం పోతుంది, ఆ ప్రాణాన్ని కాపాడండి అమ్మ అంటే ఆవిడ ఒకే ఒక సమాధానం చెప్పింది, మీరు ఇక్కడ బైక్ ని వదిలేసి ఆవిడ్ని అటువైపుకి తీసుకువెళ్ళండి, ఇదిగోండి నా బైక్ తాళాలు, నా బైక్ మీద అంటే నా స్కూటీ మీద ఆవిడ్ని తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఆవిడ తాళాలు ఇచ్చారు. దాంతో వాళ్ళు వెంటనే ఆ తాళాలు తీసుకొని ఆ మహిళని ఇద్దరు పట్టుకొని అవతలకి తీసుకొని వెళ్ళేసరికి ఈలోగా వాళ్ళకి చెందినటువంటి ఇంకొక వ్యక్తి స్పందించి ఆయన బైక్ మీద ఆ మహిళని తీసుకొని వెళ్ళారు. ఈవిడ తాళాలు ఈవిడికి ఇచ్చేశారు. ఇది ఎంత మన సమయస్ఫూర్తి అంటే, ఒకవేళ ఆవిడ మనసు కరిగి గేట్ ఎత్తేసిందంటే ఆ యొక్క ట్రాక్ మీద అటున్నోళ్ళు ఇటున్నో లెఫ్ట్ కి రైట్ కి వెళ్తున్నటువంటి వారందరూ కూడా వచ్చేస్తారు గేట్ ఎత్తేస్తే. దానివల్ల ఈ ట్రైన్ డ్రైవర్లు చూసి ఆ ట్రైన్ కి సడన్ బ్రేక్ వేస్తే ఆ ట్రైన్ లో ఉన్నటువంటి వారందరికి కూడా గాయాలయ్యే అవకాశాలు ఉంటాయి, లేదా ప్రాణాలు కూడా పోతాయి. అలాగే రైల్వేకి విపరీతమైనటువంటి నష్టము, ప్రాణ నష్టము, దానివల్ల విపరీతంగా సమస్యలు వస్తాయి. లేదా ట్రైన్ ఆగలేదంటే వీళ్ళందరినీ తొక్కించుకొని వెళ్ళిపోతాయి. దానివల్ల అది 10 ప్రాణాలు కావచ్చు, 100 ప్రాణాలు కావచ్చు, పోతాయి. అంటే ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం నేను ఇన్ని ప్రాణాలని బలివ్వలేను అని ఆవిడ సమయస్ఫూర్తిగా ఇక్కడ బైక్ వదిలేసి ఆ బైక్ని తీసుకుని వెళ్ళండి అనడం వల్ల ఆవిడ మానవత్వం కూడా చూపించారు తన బైక్నిచ్చి. అలాగే గేటుని తెరవకుండా తన బాధ్యతను కూడా నిర్వర్తించారు. ఒకే సమయంలో మానవత్వం, కఠినత్వం, బాధ్యత 3 చూపించగలిగారు ఆవిడ. అదే ఉండాలి ప్రతి మనిషికి కూడా. కంగారు పడకుండా ప్రతి దాన్ని కూడా కూలంకషంగా ఆలోచించాలి. కానీ మనం కంగారులో, భయంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం, చాలా తప్పుడు పనులు చేసేస్తాం.